హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ అమృత అమ్ముకొచ్చి. మాకైతే ఫుల్గా ఫీవర్స్, జలుబు, దగ్గుతో ఉన్నామండి అందరమును. ఆల్రెడీ కషాయం అయితే చేసి మా పిల్లలకి పట్టేశాను. మళ్ళీ కషాయం అంటే అస్సలు తాగరు కదా, సో వామ్ అనేది యూస్ చేసుకుంటే దగ్గు అయితే తగ్గుతుందండి. అండ్ స్టమక్లో ఏదైనా పెయిన్ ఉన్నా కూడా వామ్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో అందుకని నేనైతే రసం చేశాను. మా వైపు అయితే దీన్ని చారు అంటారు, వాము చారు అంటారు. మరి కొంతమంది అయితే వాము రసం అంటారు. మీ కాసు ఏమంటారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జీలకర్రకు బదులు వాము యూజ్ చేయాలి, వాము యూజ్ చేసి తాలింపు పెట్టుకోవాలి. సో అలా యూజ్ చేసుకొని పెట్టుకుంటే వాము చారు అనేది రెడీ అయిపోతుంది. అలాగే ఇప్పటి వరకు మీలో ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. అట్లీస్ట్ వారంలో ఒక్క పూటైనా మనం ఇది చేసుకుంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ.